ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ సంఘం యొక్క ఆదివారపు ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ గృహములలో కుటుంబములుగా కూడుకొని మాతో పాటు కలిసి దేవుని ఆరాధించవలసిందిగా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనమందరము తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన దినములన్నీ నీ రెక్కల నీడలో మమ్మను భద్రపరచి, నీ కృపాక్షేమములతో మమ్మను తృప్తిపరచి, నీ కరుణా కటాక్షములను మాపై చూపించి ఇంతవరకు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఎబెనెజరుగా ఉండి ఇంతవరకు మాకు సహాయం చేసి మమ్మను పోషించి సంరక్షించి మా జీవితములలో ఎన్నో అద్భుతమైన ఘనమైన కార్యాలు జరిగించి నీ యొక్క వాక్యం ద్వారా ప్రతిరోజు మమ్మను నీ యొక్క రాకడ కొరకు సిద్ధపరచున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మేమందరము కలిసి నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా మేమందరము నీ సన్నిధిని అనుభవించుటకు సహాయం చేయండి. ప్రతి గృహములో నీ ప్రియబిడ్డలందరూ కుటుంబములుగా కూడుకొని ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక స్వరముతో నేను ఆరాధిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి నీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. పాటలలో, ఆరాధనలో, వాక్య ధ్యానములో మీరు ఉండండి ప్రభువా. ఆది నుండి అంతము వరకు ఈ ఆరాధన అంతటికి అధ్యక్షత వహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందవలసిందిగా ఈ కూడిక అంతటిని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ సమయంలో పాటలు పాడి దేవుణ్ణి మహింపరచుదాం. మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగించాడు. ఆయన చేసిన మేళ్ళు, ఆయన మన పట్ల చూపిన కృప ఎంతో గొప్పది. మనం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ తన కృప చేత మనం నడిపించి, విడిపించి, అంచెలంచెలుగా క్రమక్రమముగా హెచ్చిస్తూ మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. బలహీనులుగా ఉన్న మనలను బలపరుస్తూ తన శక్తితో నింపి నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవునికి మనందరం కలిసి దేవుణ్ణి మహింపరచుదాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుదాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు అందరూ కలిసి వందనం, వందనం యేసయ్యా, 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 వందనం
వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీపించావు. అందరూ కలిసి వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమై శరీరములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమై శరీరములో ప్రతి అవసరమును తీర్చావు. అందరూ కలిసి వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. అందరూ కలిసి వందనం, వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన కార్యములను బట్టి దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ఈ సమయంలో మరి ఒక పాట పాడుకుందాం. మనము నమ్మిన దేవుడు ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. మన ఆశ్రయము, మన ఆధారము, మన సమస్తము ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఈ భూమి మీద లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు, ఎంతవరకు మనల్ని నడిపించిన దేవుడు, మనను సంరక్షించిన దేవుడు, మనను పోషించిన దేవుడు, మనల్ని కాపాడుచున్న దేవుడు. మన కష్టకాలములో, మన శ్రమలో, మన శోధనలో మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. అటువంటి గొప్ప దేవునికి మనమందరం కలిసి మరి ఒక పాట పాడుకుందాం. ఆశ్రయము నీవే యేసయ్యా, నా ఆధారము నీవే యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అన్నీ సాధ్యమయ్యా అనే పాట పాడుకుందాం. మాతో పాటు కలిసి ఈ పాట వింటూ మాతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాం. ఆశ్రయము నీవే
ఆశ్రయము నీవే యేసయ్యా, నాధారం నీవే యేసయ్యా. కష్టకాలంలో నీవే నాకు తోడై ఉండి, నా కన్నీటి సమయములో, కష్టకాలంలో నీవే నాకు తోడై ఉండి, నా కన్నీటి సమయములో నన్ను నడిపిన నా దైవమా, ఎల్లోయి నీవేనయ్యా. నన్ను నడిపిన నా దైవమా, ఎల్లోయి నీవేనయ్యా. అందరూ రెండు చేతులకు పెద్ద ఆరాధన, ఆరాధనా 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 ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని ఆరాధన చేద్దాం, దేవుని నామమును మహిమపరచుదాం. మీ గృహములలో మీ కుటుంబముతో కలిసి అందరము కలిసి దేవుని స్తుతించుదాం. కళ్ళు మూసుకొని ఒకవేళ మోకరించగలిగితే మోకరించి మన చేతులు పైకెత్తి దేవుడు మిమ్మల్ని ఎలాగో ప్రేరేపిస్తే అలాగో హృదయపూర్వకముగా మన ఆశ్రయము, మన దుర్గము, మన కోట కొండ ఆయన నామాన్ని మహిమపరచుదాం. మరొకసారి పాట పాడుకుంటూ హృదయపూర్వకముగా దేవుని ఆరాధన చేద్దాం. పిల్లలు అందరం దేవుని స్తుతించుదాం. అందరూ హృదయపూర్వకంగా దేవుని మహిమపరచుదాం. ఆశ్రయము నీవే యేసయ్యా, నాధారం నీవే యేసయ్యా. అందరూ పాడండి.
కష్టకాలంలో నీవే నాకు తోడై ఉండి నా కన్నీటి సమయములో, కష్టకాలంలో నీవే నాకు తోడై ఉండి నా కన్నీటి సమయములో నన్ను నడిపిన నా దైవమా, ఎల్లోయి నీవేనయ్యా. నన్ను నడిపిన నా దైవమా, ఎల్లోయి నీవేనయ్యా. అందరూ కలిసి ఆరాధన ఆరాధనా 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ వంటి వారు లేరు యేసయ్యా. అవును తండ్రి, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ వంటి వారు లేరు యేసయ్యా. లేరు 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 లేరు, నీ వంటి వారు లేరు యేసయ్యా. లేరు 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 లేరు, నీ వంటి వారు లేరు యేసయ్యా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, రెండు చేతులు పైకెత్తి ఆరాధనా ఆరాధనా ఆరాధనా. అవును తండ్రి, నీ వంటి వారు ఎవరున్నారా ఈ లోకంలో? నీలాంటి మంచివారు, ప్రేమ కలిగిన వారు, నీలాంటి దయ కలిగిన వారు, మమ్మల్ని అంతగా వింతగా గొప్పగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరున్నారు? మాకున్న ఒకే ఒక ఆధారము నీవే తండ్రి. మా కష్టకాలములో, శోధన సమయములో మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడు నాయన, మమ్మల్ని ప్రేమించే గొప్పవాడవు తండ్రి. నిన్నే స్తుతిస్తున్నాం, నిన్నే మహిమపరుస్తున్నామయ్యా, నిన్నే గనుపరుస్తున్నాం, నిన్నే ఆరాధిస్తున్నాము తండ్రి. ప్రతి గృహములో నీకు ఆరాధన జరుగుతూ ఉండగా ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నామని నమ్ముచున్నాము తండ్రి. మేము నీ సన్నిధిని అనుభవిస్తున్నాము. నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. నీకే స్తుతులు నీకే స్తుతులు, నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నామయ్యా. నీకే స్తుతి 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 తండ్రి. ఇంతవరకు దేవుని సన్నిధిని అనుభవించిన మనము దేవుని యొక్క వాక్యమును వినుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. తండ్రి, మాతో మాట్లాడండి అని ప్రభువుని వేడుకుందాం. ఈ ఆరాధన అంతటికి ప్రభువే అధ్యక్షత వహించి నడిపించులాగున, ఆయనే మహిమ పొంది మనందరిని దీవించులాగున, తన వాక్యం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మనమందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నా తండ్రి నాయన, మీరు ఇచ్చిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఈ దినము ఈ క్షణము చూడక
ఎంతో మంది నాయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. వారందరికన్నా నాయన మేము గొప్పవారము కాదు కానీ ప్రభా నాయన కేవలం నీ ఉచితమైన కృపను బట్టి నాయన నీ దయను బట్టి కేవలం మీ కనికరమును బట్టి నాయన మేము జీవిస్తూ ఉన్నాం, చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన అనేకమైన అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, నాయన నీవు మా ఆశ్రయ దుర్గము ప్రభా, మా ఆధారము నీవే తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నైనా మేము ఎన్నోసార్లు ప్రభా నైనా మేము వేదనలో బాధలో ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి నైనా నీ ప్రేమ నీవు మమ్మల్ని ఆదరించి నడిపించావు తండ్రి. నైనా నీకు స్తోత్రాలు ప్రభా. నైనా నీవు ప్రేమించినట్లుగా, నీవు మమ్మల్ని ఆదరించినట్లుగా ప్రభా నేను ఈ లోకంలో ఎవ్వరు మమ్మల్ని ఆదరించలేరు ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నేను నీ ఘనమైన నామాన్ని ప్రభా హెచ్చించే భాగ్యాన్ని, నేను నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని నీ బిడ్డలముగా మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ఎంత నాయన నిన్ను స్తుతించిన ప్రభా నేను అది మేము నా తండ్రి తక్కువే ప్రభా. నా తండ్రి ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. మా జీవిత కాలం అంతయు ప్రభా నా తండ్రి నీ కొరకు జీవించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించండి, నీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నైనా ఇదిగో తండ్రి సమయంలో నీ యొక్క దాసుని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నైనా నీ వాక్యంను అందించబోచుండగా నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభా. నైనా మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును మీరు మాకు అనుగ్రహించి నేను ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉండగా నా తండ్రి నైనా నా దేవ మా యొక్క జీవితాలను ప్రభా నైనా మేము నైనా నీ కొరకు నైనా సిద్ధపరచుకోవడానికి నైనా మేము సంపూర్ణముగా నైనా తీర్చిదిద్దబడి నీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి నీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి ఈ సమయంలో నా తండ్రి మా సంఘ బిడ్డలందరినీ, కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి. నేను ఇంకా ఏ ప్రదేశముల నుంచి ప్రభా నేను ఈ ఆరాధనలో పాలు పంపులు పొంది ఉన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించమని అడుగుచున్నాము. ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. నేను వారి గృహాల్లో నీ సన్నిధిని ఉంచమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నేను ఈ సమయంలో ఆరాధన అంతటిని నీ చేతులకే అప్పగించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరొక్కరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ సంఘం యొక్క ఆదివారపు ఆరాధనకు మరొకసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరింతవరకు దేవుణ్ణి మనం ఆరాధించాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మనము అంత్య దినములలో మనం ఉంటూ ఉన్నాము, అపాయకరమైన దినములలో ఉంటున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనందరినీ కూడా యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించి మనల్ని సంఘముగా సమకూర్చాడు. లోకములో నుండి, పాపములో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించి తన సొత్తుగా, తన ప్రజలనుగా మనల్ని చేసి ఉన్నాడు. పిల్లరా, మొదటిసారి ఈ లోకానికి ఆయన వచ్చి మనందరి కొరకు కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి అనేక మందికి తనను తాను పునరుత్థానునిగా ఆయన ప్రత్యక్షపరుచుకొని పరలోకమునకు ఆయన ఆరోహణమయ్యాడు. మరలా యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడవలసి ఉంది. పిల్లరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కొరకు మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టవలసి ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ప్రియులారా, ఆయన మహాదేవుడై ఉండి, మన రక్షకుడై ఉండి, ఆ గొప్ప ప్రభువు యేసుక్రీస్తు వారు మరలా రెండవసారి ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు.
ఆయన రాకడ కొరకు మనమందరము కూడా మనము కనిపెట్టవలసి ఉంది, ఎదురు చూడవలసి ఉంది అని ఈ లేఖనాల్లో మనం చదువుతున్నాము. అపోస్తలుడైన పౌలు సంఘమునకు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనించినట్లయితే, మన పాపములన్నిటి నిమిత్తము యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఆయన మన కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆయన మరలా రెండవసారి ఆయన ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. ప్రియులారా, సంఘముగా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏ యేసునందైతే విశ్వాసం ఉంచామో, ఏ యేసుక్రీస్తు వారిని రక్షకునిగా ప్రభువుగా మనము మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నామో, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనమందరము కనిపెట్టవలసి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో ఈ విధముగా రాయబడి ఉంది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రియ సంఘమా, మనమందరము కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి స్థానిక సంఘము, సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టాలి. దానిని ఆశతో అపేక్షించుచు కనిపెట్టాలి. ఆయన రాకడ కొరకు కనిపెడుతూ మనము పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని పేతురు భక్తులైన వారికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు రక్తమందు కడగబడిన మనము రక్షణతోనే మనం సరిపెట్టుకున్నట్టు మాత్రము కాదు, కానీ మనం ఆయన రాకడ కొరకు మనము చాలా జాగ్రత్తగా మనము కనిపెట్టవలసి ఉంది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు స్వయముగా ఈ మాటలు ప్రకటించినట్లు మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా యందును మీరు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట, ప్రభు చెప్తున్న, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రభు చెప్తున్నాడు, నేను వస్తాను, మరలా మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతూ ఉన్నాను. నేను మరలా మీ యొద్దకు వస్తాను. నాతో మీరు సదాకాలము ఉండు నిమిత్తము నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ప్రభువు సంఘమునకు, ప్రతి విశ్వాసికి వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అంత్య దినములలో ప్రతి విశ్వాసి కూడా ప్రభువు రాకడ కొరకు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో కనిపెట్టవలసి ఉంది. అందుచేత ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ, ఆయన మధ్యాకాశమునకు ఆయన వచ్చినప్పుడు సంఘము ఎత్తబడే పరిస్థితి, అలాగే రాకడకు సూచనలు, అలాగే సంఘంలో ఎవరు ఎత్తబడతారు, అలాగే ఎవరు విడువబడతారనే విషయాలు ఈరోజు ప్రభు రాకడ గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. పిల్లారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. 44వ వచనము, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 అలాగే 44 వచనాలు 2 మాటలు మనం చూస్తున్నాము. ఇదిగో ప్రభువు రాకడ వస్తుంది కనుక మీరు మెలకువగా ఉండండి. ప్రభువు రాకడ వస్తుంది కనుక రాకడ కొరకు మీరు సిద్ధముగా ఉండండి అని ప్రభు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, కావున ఇతరుల వలె అనగా అన్యజనుల వలె నిరీక్షణ లేని వారి వలె మీరు నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా,
మనము కేవలము ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకొని, మనము కేవలము శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకొని యేసుక్రీస్తు రాకడ గురించిన విషయాలు మనం మర్చిపోతే పిల్లరా, మనకు పరలోక రాజ్యము లేదు అన్న సంగతి మనము గమనించాలి. ఈరోజు వాక్య ధ్యానములో యేసుక్రీస్తు యొక్క రాకడకు బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన సూచనలు ఒకసారి మనము చూద్దాం. ఆయన రాకడకు సూచనలు మత్తయి సువార్త 24వ అధ్యాయములో, అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయములో, లూకా సువార్త 21వ అధ్యాయములో మనం చూస్తే యేసుక్రీస్తు రాకడకు ప్రభు వారు ఇచ్చిన సూచనలు మనం చూస్తూ ఉన్నాము. అలాగే బైబిల్ గ్రంథంలో పలు ప్రదేశాల్లో కూడా దేవుని యొక్క వాక్యాలు మనం గమనించవచ్చు. మొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయములో కొన్ని సూచనలు మనము చూద్దాం. యేసుక్రీస్తు వారిని తన శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభువా, నీ రాకడకు, నీ యుగ సమాప్తికి సూచనలేవి? అప్పుడు యేసుక్రీస్తు వారు కొన్ని సూచనలు ఆయన రాకడ గురించి తన శిష్యులకు చెప్పడము మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనములో మనము గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. 11వ వచనములో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అలాగే 24వ వచనములో అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను గణపరచెదరు. పిల్లలు, యేసుక్రీస్తు వారు ఆయన రాకడ గురించిన కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. అందులో మొదటి సూచన ఏంటంటే పిల్లరా, ఆయన వచ్చే సమయానికి, ఆయన మధ్యాకాశంలోనికి ఆయనకి వచ్చే సమయానికి ఇదిగో అనేకమైన అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని ఎవరైనా చెప్తే మీరు నమ్మవద్దు అని ప్రభువే చెప్పి ఉన్నాడు. పిల్లరా, అంత్య దినముల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 500 మందికి పైగా క్రీస్తు, నేనే క్రీస్తునని ప్రకటించుకునే అనేక మంది అబద్ధపు క్రీస్తులు ఈ యొక్క భూమి మీద సంచారం చేసి ప్రజలను మోసపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ అబద్ధ క్రీస్తులలో చివరి వాడే అంత్యక్రీస్తుగా ఉండి మధ్యాకాశమునకు సంఘము ఎత్తబడిన తరువాత ఆ అంత్యక్రీస్తు, ఆ అబద్ధ క్రీస్తు ఈ యొక్క భూమి మీద ప్రజలను నిరంకుశంగా అతడు పరిపాలిస్తాడు అని మనం గమనించాలి. ప్రియులారా, అబద్ధపు క్రీస్తులైన వారు, అబద్ధపు ప్రవక్తలైన వారు రోజు రోజుకి పెరిగి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. పిల్లలు, ఈ రోజు అనేకమైన అబద్ధ ప్రవక్తలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యానికి విరోధకరంగా మాట్లాడుతూ, సమాధానం లేని చోట సమాధానం అని చెబుతూ, కేవలము భౌతికపరమైన ఆశీర్వాదాల గురించి ప్రకటిస్తూ, కేవలము స్వస్థతల గురించి, కేవలము ఐశ్వర్యము గురించి, కేవలము ఆస్తిపాస్తుల గురించి ప్రకటిస్తూ ప్రజలను మోసపరుచుచున్న అనేకమైన అబద్ధ ప్రవక్తలను మనము చూస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన సూచన ఏంటంటే, ఆయన రాకడకు గుర్తులేమనగా మొదటిగా అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు బయలుదేరతారని ప్రభువే చెప్పాడు. రెండవదిగా గమనించినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయములో మనం గమనిస్తూ ఉన్నాం. 6వ వచనములో మనం చూస్తూ ఉన్నాము, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ప్రియులారా, మనం ఇక్కడ గమనిస్తే యుద్ధముల గురించి మనం వింటాం ప్రభు వచ్చే సమయానికి. అలాగే అనేకమైన పోరాటాలు మనం చూస్తూ ఉంటాం. 7వ వచనములో జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేస్తారు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన మధ్యాకాశానికి వచ్చే సమయానికి అనేకమైన యుద్ధముల గురించి మనం వింటూ ఉంటాం. అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మనం ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఇదిగో పాకిస్తాన్, అలాగే ఇజ్రాయెల్ దేశము, అలాగే పాలస్తీనా, అలాగే అమెరికా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇటువంటి దేశాల గురించి మనం వింటూ ఉన్నాము. అనేకమైన యుద్ధముల వలన ప్రజలు, వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు మనం చరిత్రలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, అంటే యుద్ధముల గురించి మనం పదే వింటాం. ప్రభు వచ్చే సమయానికి యుద్ధములు పెరుగుతూ ఉంటాయి. యుద్ధ సమాచారాల గురించి మనం వింటాము. అంత మాత్రమే కాదు, అక్కడ 7వ వచనం అంటాడు, జనం మీదకు జనము, రాజ్యం మీదకు రాజ్యం. ఈరోజు మతముల మధ్య అనేకమైన పోరాటములు జరుగుతున్నాయి. అలాగే కొన్ని కులముల మధ్య అనేకమైన వర్గ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లారా, రోజు రోజుకి కూడా ఇవన్నీ పెరిగిపోతుండడం దేనికి సూచన అంటే ప్రభు చెప్తున్నాడు, ఆయన రాకడకు ఇవి సూచనగా ఉన్నాయి. 24వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు
ద్వేషింతురు. పిల్లారా, నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఎవరైతే క్రీస్తును నమ్ముకున్నారో, క్రీస్తుకు అనుచరులుగా ఉన్నారో, వారు ద్వేషింపబడము, వారు దూషింపబడము, వారిలో కొందరు చంపబడడం అనేది జరుగుతూ ఉంటుంది యేసుక్రీస్తు ఆయన మధ్యాకాశానికి వచ్చే సమయానికి. ఐదవది గమనించినట్లయితే 24వ అధ్యాయం 12వ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతూ ఉంది. పిల్లారు, ఈరోజు మనం గమనించినట్లయితే రోజు రోజుకి కూడా అక్రమము పెరిగిపోతూ ఉంది, ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, కుటుంబంలో ప్రేమ చల్లారిపోతుంది. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, ఒకరి మీద ఒకరు పగను పెంచుకుంటూ, ఒకరి మీద ఒకరు కక్షను సాధిస్తూ ఏమాత్రము కూడా సమాధానం లేని పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ దేనికి సూచనగా? ప్రభువు యొక్క రెండవ రాకడకు సూచనగా మనం గమనించవచ్చు. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన రాకడకు సూచన ఏంటి అంటే మనుష్యులు నైతికంగా పతనమైపోతారు. నైతిక విలువలను పూర్తిగా వారు విస్మరిస్తూ వారి ఇష్టానుసారంగా మనుషులు జీవిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో ఏమని రాయబడిందంటే, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. 38వ వచనం, జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. ఇంకా లోకస్వార్త 17వ అధ్యాయము 26 నుంచి 29 వచనాల్లో చూస్తే నోవహు దినాల్లో ఎలాగుంటుందో, నోవహు దినాల్లో ప్రజలు ఎలాగున్నారో, లోతు దినాల్లో ప్రజలు ఎలాగున్నారో అలాగే మనుష్య కుమారుడు వచ్చే సమయానికి ప్రజలు ఉంటారట. అంటే మనుషులు ఎలాగుంటారు అని అంటే తినుచు త్రాగుచు ఉంటారు. ఈరోజు ఎక్కడ చూసినా మనుషులు తినడానికి త్రాగడానికి అధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అలాగే మనుషులు పెండ్లిళ్ళు చేసుకుంటారు. అంటే పెండ్లు చేసుకోవడం తప్పని కాదు, అక్కడ పెండ్లిళ్ళు వివాహాలు ఎలాగ జరుగుతున్నాయంటే ఈరోజు స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు వివాహం చేసుకుంటూ ఉన్నారు. అలాగే అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు, అక్రమ సంతానాన్ని కంటూ ఉన్నారు. అలాగే మనుషులు వివాహమునకు ముందే స్త్రీ పురుషుల సహజీవనము చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేవునికి వాక్యానికి విరోధకరమైన పనులు. పిల్లారా, నైతిక విలువలు రోజు రోజుకి కూడా పతనమైపోతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం గమనిస్తే రోజు రోజుకి కూడా విడాకుల యొక్క శాతము పెరిగిపోతూ ఉంది. కారణం ఏంటంటే అపవాది అయిన సాతాను మనుషుల మధ్య పనిచేసి వారు నైతిక విలువలు కోల్పోయి పూర్తిగా అపవిత్రముగా, పూర్తిగా అవినీతితో మనుషులు నిండిపోయి వారు అపవిత్రంగా జీవిస్తూ ఉన్నారు. పిల్లరా, ఇవన్నీ కూడా ప్రభువు రాకడకు సూచనలు. లోతు దినాల్లో ప్రజలు ఎలాగున్నారో, నోవహు దినాల్లో ప్రజలు ఎలాగున్నారు, నోవహు దినాల్లో ప్రజలు ఎలాగున్నారు, వారి యొక్క మనస్సు, వారి యొక్క ఊహ కూడా పూర్తిగా అయిపోయింది. వావి వరుసలు లేకుండా వారు వ్యభిచారం చేస్తూ పూర్తిగా అపవిత్రతలో వారు మునిగిపోయారు. లోతు దినాల్లో కూడా గమనిస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు రెండు కూడా భయంకరమైన అపవిత్రతతో నిండిపోయాయి, వ్యభిచారముతో నిండిపోయాయి. వావి వరుసలు లేకుండా వారు పాపములో వారు పండిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, ఈ రోజు కూడా లోకంలో మనం గమనిస్తే ఎక్కడ చూసిన అపవిత్రత, ఎక్కడ చూసిన అక్రమమైన సంబంధములు, ఎక్కడ చూసిన లైంగికపరమైన అపవిత్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రభువు చెప్పాడు, ఇదిగో మనుష్య కుమారుడు మధ్యాకాశానికి వచ్చేటప్పటికి భూమి మీద ఇటువంటి పరిస్థితులన్నీ కూడా వస్తాయని. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం గమనిస్తే మరికొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు. అంత్య దినాల్లో ప్రజలు ఎలాగుంటారో అక్కడ అపోస్తలుడైన పౌలు స్పష్టంగా మనకు చెప్తూ ఉన్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. వీళ్ళు అంత్య దినములలో అనగా యేసుక్రీస్తు వచ్చే ఆ సమయమునకు మనుషులు ఎలాగైపోతారంటే మనుషులు స్వార్థప్రియులు అయిపోతారు, స్వార్థముతో నిండిపోతారు. మనుషులు ధనాపేక్షలు. ఈరోజు ఎక్కడ చూసినా ధనాపేక్ష పెరిగిపోతూ ఉంది. పిల్లారా, మనుషులు ఐశ్వర్యము పొందుటకు ధనమును కూడబెట్టుకొనుటకే మనుషులు ప్రయత్నం చేస్తూ దురాశల వలన, ధనాపేక్ష వలన ప్రజలు తమను తాము నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాగే బింకములాడువారు, అహంకారులు, దూషకులు, దేవుని దూషించేవారు, సేవకులను దూషించేవారు, దేవుని ప్రజలను దూషించేవారు, తల్లిదండ్రులను దూషించేవారు, మనుషులను దూషించేవారు. ఇంకంటాడు తల్లిదండ్రులకు అవిధేయులు. పిల్లలు, ఈరోజు చాలా కుటుంబములలో తల్లిదండ్రుల మాటను పిల్లలు వినడం లేదు, వారు అవిధేయులుగా ఉంటూ ఉన్నారు. అలాగే కృతజ్ఞత లేనివారు,
అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. అంత్యదినములలో ఇటువంటి ప్రజలు ఉంటారట. మరి మనం గమనిస్తే ఇటువంటి ప్రజలు ఎక్కడ చూసినా కనబడుతూ ఉన్నారు. అంచేత ప్రభువు రాకడ సమీపమై ఉన్నది కనుక దేవుని పిల్లలముగా మనం వారిలో చేరక వారికి విముఖులుగా ఉండి మన పవిత్రతను, మన పవిత్ర జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభువు రాకడ కొరకు మనము కనిపెట్టవలసి ఉంది పిల్లారా. ఇంకా మనం గమనించినట్లయితే మనుషులట మోసగించుకుంటారట. మనుషులు ఒకరినొకరు మోసగించి ఉంటారు. మత్తయి 24:4 ఎవడనో మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడు అంటాడు. ఈరోజు ఎక్కడ చూసినా మోసమే. భార్య భర్తలు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు. ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకుంటూ, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు. స్నేహితుల మధ్య మోసాలు పెరిగిపోతున్నాయి. అలాగే వ్యాపారంలో ప్రియులారా వారు మోసాలు చేస్తూ ఉన్నారు. తినే పదార్థాలు మోసపూరితమైపోయి ఉన్నాయి. అంచేత ఎక్కడ చూసినా మోసం అనేది పెరిగిపోతుందనే సంగతి మనము గమనించాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కరువులు సంభవిస్తాయన్న మాట మనం చూస్తున్నాం. కరువులు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 795 మిలియన్ ప్రజలకు మనం గమనిస్తే వరకు సరైన ఆహారము లేనట్టు మనం గమనించవచ్చు పిల్లారా. రోజుకి కూడా కరువు పెరిగిపోతూ ఉంది. భూమి మీద ప్రతి 9 మందిలో ఒకరికి సరి అయిన ఆహారం లేదని ప్రపంచ ఐక్యరాజ్య ఆహార సంస్థ తెలియజేస్తుంది. పిల్లారా, ఈరోజు కరువును ప్రజలు రుచి చూస్తూ ఉన్నారు. కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా మనం గమనిస్తే అనేకమైన రోగములు, అనేకమైన తెగుళ్ళు మనుషులను చాలా బాధ పెడుతూ ఉంటాయి. 2016వ సంవత్సరంలో జీకా వైరస్ అనేది దోమల ద్వారా వ్యాపించి శారీరకంగా మనుషులను చాలా బలహీనపరిచి మనుషులు నిర్వీర్యం చేసినట్లు మనం చూస్తున్నాం. 2014 సంవత్సరంలో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ అనేది ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక మంది దాని వలన చనిపోయారు. 1918 సంవత్సరంలో ఇన్ఫ్లుయెంజా అనే యొక్క వ్యాధి వలన ఒకే సంవత్సరంలో సుమారుగా 2.5 కోట్ల మంది ప్రజలు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. అలాగే 1980వ సంవత్సరంలో HIV ఎయిడ్స్ అనే రోగము వ్యాప్తి చెందింది. ఇప్పటికి కూడా ఎయిడ్స్ రోగము మనుషులకు సంక్రమిస్తూ ఉంది. ప్రజలు నీరసమైపోయి బలహీనపడిపోయి చివరకు చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ 2020వ సంవత్సరంలో ఎక్కడో చైనా దేశంలో ప్రారంభమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అది చుట్టుముట్టేసి ప్రపంచవ్యాప్తంగా అది వ్యాప్తి చెంది విస్తరించి అనేక మంది వేల కొలది ప్రజలు చనిపోతున్నారు పిల్లరా. కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన తెగుళ్ళు వస్తాయని మనము ఎరగవలసిన వారమై ఉన్నాం పిల్లారా. అలాగే ఎక్కడ చూసినా భూకంపాలు కలుగుతాయని ప్రభువే ముందుగా చెప్పాడు. అందుచేత వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు రాకడ సమీపంగా ఉందని మనం అందరము గ్రహించాలి. ఇంకా 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి తప్పుడు బోధలు చేస్తారట. తప్పుడు బోధలు. క్రీస్తు రెండవ రాకడ లేదని చెప్పేవారు కొంతమంది, ఆయన ఇప్పుడే రాడని చెప్పేవారు కొంతమంది, అలాగే 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడే జరుగుతుంది అని చెప్పేవారు కొంతమంది ఏమో త్రిత్వాన్ని నమ్మరు, యెహోవా దేవుని నమ్ముతారు, యేసు క్రీస్తు వారిని నమ్మరు. కొంతమంది యేసుని నమ్ముతారు, యెహోవా దేవుణ్ణి వారు నమ్మరు. అంటే త్రిత్వాన్ని నమ్మని అనేకమైన బోధలు మనం చూస్తూ ఉన్నాం. వాక్యము కంటే ప్రజలు ప్రవచనములకు, దర్శనములకు, స్వస్థతలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇవన్నీ కూడా తప్పుడు బోధలు ప్రియులారా. కొందరు ఏమని బోధిస్తున్నారంటే రక్షించబడిన తర్వాత పాపం చేసినా పర్లేదని బోధించేవారు కొంతమంది. ఇవన్నీ కూడా తప్పుడు బోధలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే ప్రజలట తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని దురద చెవులు గలవారుగా ప్రవర్తిస్తారట. వారికి అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటారు. వారికి గద్దించేవారు, బుద్ధి చెప్పేవారు, ఖండించేవారు అంటే ఇష్టం ఉండదు. వారికి అనుగుణంగా చెప్పే బోధకులంటే వారు ఎక్కువగా ప్రేమిస్తూ అటువంటి వారిని పోగు చేసుకొని వారు దురద చెవులు గలవారై ఉంటారని దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాక మత్తయి 24:14 చూస్తున్నాము. ప్రభువు రాకడ వచ్చే సమయానికి ఇదిగో సర్వలోకమంతటా కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడ
చూస్తున్నా యేసు క్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటించబడుతుంది. అప్పటికన్నా ఇప్పటికి రోజు రోజు కూడా ప్రభు యొక్క సువార్త వ్యాప్తి చెందుతుంది. కొండల్లో ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాల్లో కూడా సువార్త వెళ్తుంది. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, ప్రసార మాధ్యమముల ద్వారా ఈరోజు సువార్త ప్రకటించబడుతుంది పిల్లారా. అంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇది యేసునందు విశ్వాసం ఉంచండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అనే సువార్త సందేశాలు మనం త్వరగా వింటున్నాము. కారణం ఏంటంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. అలాగే పిల్లారు, చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరూ కూడా మరలా తమ స్వస్థలానికి, తమ స్వదేశమునకు తిరిగి రావడం ప్రారంభిస్తారు. ఇది ఒక సూచనగా ఉంది. అలాగే యెరూషలేములో దేవాలయం కట్టబడము, అది ఒక సూచనగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే, ఈ సూచనలన్నీ మనం గమనించినట్లయితే, ఒక ట్రైన్ రావడానికి ముందు ఎలాగైతే మనము శబ్దమును మనం వింటామో, యేసుక్రీస్తు రావడానికి ముందు ఈ సూచనలన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాము పిల్లారా. ప్రియ సహోదరి సహోదరుడా, వీటి గురించి మనం వింటున్నప్పుడు, వీటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒకంత మనకు భయము కలుగుతుంది. అయితే దేవుని పిల్లలముగా మనం భయపడవలసిన అవసరం, ఎందుకంటే మనం నిరీక్షణ కలిగిన ప్రజలము. తీతుకు రాసిన పత్రిక 2:12 అంటాడు, మనకి శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. అలాగే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 అంటాడు, మన నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడవలసిన అవసరం లేదు. అయితే మనం మెలకువగా ఉండి ప్రభువు రాకడ కొరకు మనం కనిపెట్టాలి. ఇటువంటి భయంకరమైన తెగుళ్ళను మనం చూసినప్పుడు, లేదా భూకంపాలు మనం చూసినప్పుడు, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల గురించి మనం వింటూ ఉన్నప్పుడు, ఇదిగో సంఘములో కూడా అబద్ధ బాధలు, అబద్ధ ప్రవక్తలు పెరిగిపోతూ ఉన్నప్పుడు పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ప్రభువు రాకడ సమీపముగా ఉంది. నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నా కుటుంబము నేను సిద్ధపరచుకోవాలన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. నోవహు తాను సిద్ధపడ్డాడు, తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు, అందుకే జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు. అలాగే లోతు తన కుటుంబమును రక్షించుకొనగలిగాడు సొదొమ గొమొర్రాల అగ్నిగంధకముల వర్షము నుండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి సూచనలు మనం చూస్తూ ఉన్నప్పుడు నీవు నేను రక్షణ పొందిన వారమై, నీవు నేను తప్పించబడి ప్రభువు రాకడ కొరకు ఎంతో ఆశతో, అపేక్షతో మనం ఎదురు చూడవలసిన వారు వింటున్నాం. పిల్లలు, ఇంతవరకు ప్రభు యొక్క రాకడకు కొన్ని సూచనలు మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారు ఆయన వస్తానని చెప్పాడు. అయితే ఆయన ఎక్కడికి వస్తాడు? మొదటిగా అంటే ఆయన మధ్యాకాశానికి ఆయన వస్తాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. సంఘము మధ్యాకాశమునకు వెళుతుంది. యేసుక్రీస్తుతో 7 ఏండ్లు పెండ్లి విందులో పాల్పంపులు పొందుతుంది. యేసుక్రీస్తు వారు మనకు తెచ్చిన ఆ యొక్క జీతమును, ఆ బహుమానములను ఆ యొక్క మధ్యాకాశములో యొక్క సంఘము పొందుకుంటూ ఉంది. అదే సమయంలో ఆ 7 ఏండ్ల కాలంలో ఎవరైతే ఎత్తబడకుండా విడిచిపెట్టబడతారో వారికి మహాశ్రమలు కలుగుతాయి అన్నది దేవుని యొక్క వాక్యం. అయితే సంఘము ఎత్తబడుట గురించి కొన్ని విషయాలు ఇక్కడ మనము ఆలోచన చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4:13-18 మనం గమనించినట్లయితే ఈ విధంగా అక్కడ వ్రాయబడింది. దీని గురించి మనం ఎక్కువగా వివరించలేకపోవచ్చు, కానీ ఈ విషయాలు ఒకసారి మనము చదివి విందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రియుల, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇదిగో యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును.
అయితే అక్కడ రాయబడిన మాట, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చే సమయానికి అప్పటికే ఎవరైతే ప్రభువునందుండి విశ్వాసులై ఉండి పరిశుద్ధులుగా ఉండి వారు మరణించారో వారు తిరిగి లేస్తారు. వారు మొదట లేస్తారు. అప్పటికే మృతులైన వారు క్రీస్తునందుండి మృతులైన వారు తిరిగి లేస్తారు. 17వ వచనంలో ఆ మీదట అనగా తరువాత అప్పటికే సజీవులముగా మనం ఉండినట్లయితే సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము. హల్లెలూయా. ప్రియ సంఘమా, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇదిగో సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. మనము మేఘముల మీద మధ్యాకాశమునకు మనము కొనుపోబడతాము. అది క్రైస్తవుల నిరీక్షణ. ఈ భూమి మనకు శాశ్వతము కాదు. ఈ శారీరకమైన జీవితము శాశ్వతము కాదు. ఈ లోకము మనకు శాశ్వతము కాదు. మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనం ఎప్పటికైనా పరలోకమునకు చేరాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువు యొక్క రాకడ కొరకై ఈరోజు నీవు నేను మనము కనిపెట్టవలసింది పిల్లారా. ఇదిగో ఆయన మధ్యాకాశానికి వస్తాడు. సంఘము ఎత్తబడుతుంది. మధ్యాకాశములో ప్రభువుని మనము కలుసుకుంటాము. అక్కడ వ్రాయబడిన మాట, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ప్రియులారా, ఈ భూమి మీద మన జీవితము తాత్కాలికమైన జీవితము. మనము చనిపోయిన తరువాత ఉంది అసలైన జీవితము. అదే నిత్య జీవము. ఆ నిత్య జీవం ప్రియులారా సదాకాలము యుగములు తరతరములు మనము ప్రభువుతో కూడా ఉంటాము. ఆ పరలోక రాజ్యములో ఉన్న సంతోషాన్ని మనం అనుభవిస్తాం ప్రియులారా. ఆ రాకడ కొరకు నీవు నేను మెలకువగా ఉండి మనము కనిపెట్టవలసి ఉంది. ఇదే ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి 54 వచనాలు మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి 54 వచనాలు మనం గమనించినట్లయితే ఈ విధంగా అక్కడ వ్రాయబడి ఉంది. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇది ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కడబూర మోగుతుంది. అది దేవుని యొక్క బూర. ఆ బూర మ్రోగినప్పుడు ఒక రెప్ప పాటున మనము కండ్లు మూసి తెరిచేలోపు సంఘం ఎత్తబడుతుంది పిల్లారు. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇది 2 తిరుగులు విసురుతారు, ఒకరు ఎత్తబడతారు. 2 పండుకొని ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. అదంతా కూడా ఒక్క క్షణంలో జరుగుతుంది. ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాం. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఈ శరీరము దేవుని రాజ్యానికి వెళ్ళదు కనుక ఆ యొక్క ఒకవేళ మనం మరణించి ఉండినట్లయితే అప్పటికి అక్కడ రాయబడిన మాట, మృతులు అక్షయులుగా లేపబడదు. అన్నమాట చదువుకుందాం. మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాం. హల్లెలూయా. ఇది క్రైస్తవుల నిరీక్షణ. మనము చనిపోయి సమాధి చేయబడిన తరువాత మన యొక్క శరీరము కుళ్ళిపోవచ్చు. అయితే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతుల లోకములో ఉన్న మనము మరలా ప్రియులారా ఈ శరీరము అక్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అనగా అక్షయమైన శరీరము మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. అక్షయమైన శరీరం అనగా మహిమ శరీరం ధరించుకుంటుంది అంటాడు. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, రాకడ గురించిన సూచనలు మనం కొన్ని చూసాము. అలాగే యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఎలాగ ఎత్తబడుతుందో మనం చూస్తాం. యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి మారు మనసు రక్షణ బాప్తిసం పొంది పరిశుద్ధులుగా జీవిస్తారో వారు మధ్యాకాశానికి ఎత్తబడతారు. అయితే నీవు నేను ఆలోచన చేయాలి, ఆయన రాకడలో మనం ఎత్తబడే పరిస్థితి మనము కలిగి ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన మనము చేయాలి ప్రియులారా. అది గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉన్నాం. 7 సంవత్సరములు మధ్యాకాశంలో
ప్రభువుతో మనం ఇందులో పాల్పొంపులు పొందుతాం. ఎత్తబడిన సంఘము 7 సంవత్సరాల మధ్యాకాశంలో ప్రభువుతో విందులో పాల్పొంపులు పొందుతుంది. ఆ 7 సంవత్సరాల్లోనే ఎవరైతే విడువబడతారో భూమి మీద వారికి మహాశ్రమలు కలుగుతాయి. ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు సంఘం అంతటిని కూడా భూమి మీదకు తీసుకువస్తాడు. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. అది నీతి పరిపాలన. అదే సమయంలో సాతాను బంధించబడతాడు. సాతాను యొక్క పాపము, సాతాను యొక్క మనుషులను ఎవరిని కూడా పాపమునకు ప్రేరేపించడు. యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా, రాజుల రాజుగా, ప్రభువులు ప్రభుగా 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. ప్రియులారా, తర్వాత యుగములో తరతరములో ప్రభువుతో మనం ఉంటాము. ఇది క్రైస్తవుల నిరీక్షణ. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. అయితే సంఘము ఎత్తబడుతుంది కదా, పరిశుద్ధంగా ఉన్న సంఘము ఎత్తబడుతుంది కదా. అయితే సంఘములో ఎత్తబడకుండా ఎవరు విడువబడతారు అనే విషయాలు ఈరోజు మనము కొద్ది క్షణాలు మనము ధ్యానం చేద్దాం. ఎవరు విడువబడుదురు? మొదటిగా గమనిస్తే నాస్తికులైన వారు వారు మధ్యాకాశానికి ఎత్తబడరు, వారు విడువబడతారు. నాస్తికులు అనగా దేవుడు లేడనేవారు, దేవుణ్ణి వీరు నమ్మరు. గొప్ప పాపం ఏంటంటే నాస్తికవాదమే. ఈరోజు చాలా మంది నాస్తికులైన వారు, దేవుడు లేడని వాదించేవారు. గమనించినట్లే దేవుడు ఉన్నాడు అని మనం గ్రహించాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆది నుండి ఉన్నవాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సృష్టిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని కీర్తనల గ్రంథం 53వ కీర్తనలో మనం చదువుతున్నాం. అంచేత నాస్తికులైన వారు విడువబడతారు. అలాగే అన్యజనులు అనగా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచకుండా, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ, రక్షణ పొందకుండా, నిజ దేవుని ఎరగకుండా ఉన్న వారందరూ కూడా విడిచిపెట్టబడతారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడదో వారందరూ కూడా విడిచిపెట్టబడతారు. మరి జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే ఏం చేయాలంటే గొర్రెపిల్ల రక్తంలో అనగా యేసుక్రీస్తు రక్తంలో మన పాపములు కడుగబడాలి. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు మాత్రమే మధ్యాకాశానికి ఎత్తబడతారు. మూడవదిగా గమనించినట్లయితే యేసుక్రీస్తును అంగీకరించని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విడిచిపెడతారు. వారు ఇశ్రాయేలీలు, కానీ యేసు ప్రభువును అంగీకరించలేదు కనుక వారు కూడా విడిచిపెట్టబడతారు. నాలుగవదిగా గమనించినట్లయితే వీరు యెహోవాను మాత్రమే అంగీకరిస్తారు, కానీ యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించరు. వీరు కూడా విడిచిపెట్టబడతారు. యోహాను సువార్త 17:3 చదువుతున్నాము, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యెహోవా దేవుని మాత్రమే ఎరిగి యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించకుండా ఉన్న వారందరూ కూడా నిత్యము అగ్నిగుండానికి వెళతారు. వారందరూ విడిచిపెడతారు. మరి ఎవరైతే అద్వితీయ సత్యదేవుడు అయిన దేవుణ్ణి, అలాగే ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరిగి ఉంటారో వారే నిత్య జీవానికి వారసులు అవుతారు. మిగతా వారందరూ విడిచిపెట్టబడతారు. అలాగే నామకార్థ క్రైస్తవులు కూడా విడిచిపెట్టబడతారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో యేసు ప్రభు నమ్ముకున్నాను, ప్రతి వారం గుడికి వెళ్ళిపోతాను, లేదా ప్రతి వారము నేను దేవునికి ఎన్నో కానుకలు ఇచ్చేస్తాను అని అనుకుంటే సరిపోదు. నీవు ఆచార క్రైస్తవునిగా ఉండకూడదు. నీవు ఆసక్తితో కూడి ఆత్మ సంబంధమైన క్రైస్తవునిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వారందరూ కూడా విడిచిపెట్టబడతారు. తీతుకు రాసిన పత్రిక 1:16 ఒకసారి మనం చదువుకుందాం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. వారు దేవునిని ఎరిగిన వారై ఉండి తమ క్రియల వలన దేవుని ఎరగనట్టే ఉన్నారు. పిల్లలు ఈరోజు ప్రభువుని నమ్మామని చెప్తున్నారు, కానీ అన్యజనులకు వీరికి ఏమీ తేడా ఉండడం లేదు. వారి యొక్క వేషధారణ కానీ, వారి యొక్క వస్త్రధారణ కానీ, వారి యొక్క మాటలు కానీ, వారి యొక్క ఆచారాలు కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ అన్యజనులు ఎలాగుంటున్నారో వీరు అలాగే ఉంటారు. వీరు నామకార్థ క్రైస్తవులు. అన్యజనులు పాటిస్తున్న ప్రతి పద్ధతులను వీరు పాటిస్తూ ఉంటారు. వీరు నామకార్థ క్రైస్తవులు. వారు అవిశ్వాసులై ఉండి వారు అవిధేయులుగా ఉంటారు. వారు పైకి విశ్వాసులే కానీ వారి హృదయంలో ఏమీ విశ్వాసం ఉండదు. విశ్వాసంతో కూడిన మాటలు, విశ్వాసంతో కూడిన క్రియలు, విశ్వాసంతో కూడిన ప్రవర్తన వారికి ఉండదు. అలాగే వారు అవిధేయులుగా ఉంటారు. దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉంటారు.
దేవునికి అవిధేయులుగా ఉంటారు. దైవ సేవకుడు సంవత్సరముల తరబడి సత్యమైన బోధ చేస్తూ ఉన్నా వారు ఇంకా అవిధేయతలోనే ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అవిధేయులందరూ కూడా విడిచిపెట్టబడతారు. నామకార్థ క్రైస్తవులు ఎవరు కూడా మధ్యాకాశానికి ఎత్తబడరు. గమనించాలి. వీరు క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఉంటారు, కానీ వారిలో క్రీస్తు ఉండడు. ఒక ఫ్యాను మన స్విచ్ ఆన్ చేస్తే కొంతకాలం తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే దానిలో కరెంటు వెళ్ళదు, కానీ కొద్దిసేపు అలా తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు కూడా క్రైస్తవులను చెప్పుకున్న వారిలో క్రీస్తు లేడు. క్రీస్తు పేరు చెప్పుకొని కొంతసేపు వారు ఉజ్జీవము కలిగిన వారు ఉంటున్నారు, కానీ నిజానికి వారిలో క్రీస్తు లేడు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు, కానీ వారు అసహ్యులుగా ఉంటారు. అసహ్యకరమైన జీవితం, పాపముతో నిండిన జీవితం, అవిశ్వాసముతో నిండిన జీవితం, అపవిత్రతతో నిండిన జీవితం. దురలవాట్లు మానరు, దురభ్యాసాలు మానరు, మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు, బాప్తిసం పొందుతారు, త్రాగుడును మానరు, దురభ్యాసాలను విడిచిపెట్టరు, అక్రమమైన కార్యాలు చేయడం మానరు. వీరు అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తారు, అవిధేయులుగా ఉంటారు. ఇంకంటాడు వారు ప్రతి సత్కారు విషయము భ్రష్టులైపోతారు. పిల్లరా, ఇటువంటి వారు మధ్యాకాశానికి ఎత్తబడరు. వారు విడువబడిన వారికి 7 సంవత్సరములు భయంకరమైన శ్రమలు తట్టుకోలేరు. పిల్లరా, ఇప్పుడే కొన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం, ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం, తెగులు చూస్తున్నాం. వీటిని తట్టుకోలేక మనుషులు సతమతం అవుతున్నారు. 7 సంవత్సరాల మహాశ్రమలు వారు తట్టుకోలేరు. పిల్లరా, అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ విడువబడిన వారి గుంపులో ఉండకుండా ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభువు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఇంకా గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు గమనిస్తే అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. వీరెవ్వరు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కారు, అనగా యేసుక్రీస్తు రాకడలో వీరు ఎత్తబడరు. వారెవరనగా మనం గమనిస్తే 9వ వచనం నుంచి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానరు. ఎవరనగా అన్యాయస్తులు, వీరు విడిచిపెట్టబడతారండి. మనుషులకు అన్యాయం చేసేవారు, భర్తకు అన్యాయం చేసేవారు, భార్యకు అన్యాయం చేసేవారు, పిల్లలకు అన్యాయం చేసేవారు, స్నేహితులకు అన్యాయం చేసేవారు, నిన్ను నమ్ముకున్న వారికి అన్యాయం చేసేవారు. వీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇంకంటాడు, మోసపోకుడి జారులు అనగా ఆ పవిత్రత నుండి జారిపోయిన వారు, అపవిత్రతలోకి వెళ్ళిపోయిన వారు, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టువారు ఏంటారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. పిల్లలు, ఇంతకుముందు మనం ఒక అటువంటి వారికి ఉంటే ప్రభు మనలను విడిపించడు. అయితే విడిపించిన తర్వాత మరలా అవే క్రియలు చేస్తామంటే ఇక్కడ రాయబడిన లిస్టులో ఒకవేళ మనం ఉన్నట్లయితే మన మధ్యాకాశం ఎత్తబడకుండా మనం విడిచిపెట్టబడతాం. రెవల్యూషన్ అనగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో మరొక లిస్ట్ అక్కడ ఉంటుంది. వీరెవ్వరూ కూడా మధ్యాకాశానికి వెళ్ళరు, నిత్యము అగ్నిగుండానికి పాలైపోతారు. వారు ఎవరనగా పిరికివారును అవిశ్వాసులను. అక్కడ పిరికివారు, అన్నిటికీ పిరికితనం. దేవుని కొరకు నిలబడలేరు వీరు. దేవుని సువార్తను ప్రకటించడానికి భయం, దేవుని కొరకు సాక్ష్యం చెప్పడానికి భయం. నేను క్రైస్తవుడని, ప్రభువుని ఎరిగి ఉన్నాను అని మనుషుల మధ్య సాక్ష్యం ఇవ్వడానికి భయం. పిరికివారును అవిశ్వాసులను, అసహ్యులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. పిల్లరా, ఎవరు విడిచిపెట్టబడతారనగా మనం అనేక మంది నాస్తికులు విడిచిపెట్టబడతారు, అన్యజనులు విడిచిపెట్టబడతారు, యేసును అంగీకరించిన ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెడతారు. యెహోవా దేవుని మాత్రం అంగీకరించి యేసుక్రీస్తును దేవునికి అంగీకరించని ప్రతి ఒక్కరు విడిచిపెడతారు. నామకార్థ క్రైస్తవులు, ఆచార క్రైస్తవులు, పైకి క్రైస్తవులను చెప్పుకుంటూ వేషధారులుగా జీవిస్తూ వాక్యాన్ని వింటూ పాటించకుండా అవిధేయులుగా ఉన్న వారందరూ కూడా విడిచిపెట్టబడతారన్న సంగతి మనం గమనించాలి. ఇంకా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, మనం నేర్చుకుంటూ ఉన్నాము, సంఘం ఎత్తబడుతుంది. అయితే ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారనే విషయాలు మనం చేస్తున్నాం. అయితే విడువబడిన వారికి ఏం జరుగుతుంది? సంఘం ఎత్తబడుతుంది, మధ్యాకాశములో ప్రభువుతో మనకి విందు జరుగుతుంది.
బహుమతి ప్రదానం అక్కడ జరుగుతుంది. ఇక ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఎంతో ఆశీర్వాదకరమైన ఆనందకరమైన సన్నివేశాలు మధ్యాకాశంలో జరుగుతాయి. అయితే విడిచిపెట్టబడిన వారికి ఏమి జరుగుతుంది అనగా పిల్లరా, 7 సంవత్సరములో మహాశ్రమలు సంభవిస్తాయి. ఆదాము మొదలుకొని సంఘం ఎత్తబడు వరకు దేవునికున్న కోపమంతయు ఈ 7 సంవత్సరాల్లో భూమిపై కుమ్మరించబడుతుంది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం గమనించవచ్చు. 3.5 సంవత్సరములు ముద్రలు విప్పబడతాయి. 3.5 సంవత్సరాలు 7 పాత్రలు తెరవబడతాయి, కుమ్మరించబడతాయి. ఒక్కొక్క పాత్ర భయంకరమైన తెగులతో నింపబడుతుంది. ఆ తెగుళ్ళు వలన ప్రియులారా భూమి మీద 1/4 ప్రజలు మరణిస్తారు. అలాగే 7 సంవత్సరాలు కూడా అంత్యక్రీస్తు పరిపాలిస్తాడు. 3.5 సంవత్సరాలు తన రాజ్యాన్ని స్థిరపరచుకుంటాడు. అలాగే 3.5 సంవత్సరాలు భయంకరమైన నిరంకుశ పాలన చేస్తాడు. ప్రజలను భయంకరంగా శ్రమలకు పాలు చేస్తాడు. ప్రజలను చంపుతాడు, ప్రజలను ద్వేషిస్తాడు, ప్రజలను భయంకరమైన శ్రమల పాలు చేస్తాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ వచనాలు, 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనం గమనిస్తే 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రల గురించి అక్కడ వ్రాయబడింది. వాటిలో కొన్ని మనం గమనిస్తే ఆ శ్రమలలో జరిగే భయంకరమైన పరిస్థితులు ఒకసారి ఆలోచన చేద్దాం. భయంకరమైన నీటి సమస్య వస్తుంది. అది ఆకాశము మూయబడుతుంది. వర్షము పడడం ఆగిపోతుంది. కాలువలు, నదులు, చెరువులన్నీ ఎండిపోతాయి. ఆకాశం నుండి మాచిపత్రి అనే నక్షత్రము అది భూమి మీద పడుతుంది, భూమి మీద నీళ్ళలో పడుతుంది. అప్పుడు నీళ్ళన్నీ చేదైపోతాయి. ఆ నీటిని తాగిన వారు చనిపోతారు. ఎంతమంది చనిపోతారు. అలాగే భూమి మీద ఆకలి సమస్య వస్తుంది. పంటలు పండవు. వర్షాలు కురలేదు కనుక పంటలు పండవు. మనుషులు తినడానికి ఆహారము దొరకదు. భయంకరమైన కరువు సంభవిస్తుంది. క్షామము సంభవిస్తూ ఉంది. అలాగే భయంకరమైన సూర్యుని వేడిమి ప్రజలు తట్టుకోలేరు. అప్పటికి ఓజోను పొర పూర్తిగా తొలగిపోతుంది. సూర్యకిరణాలు ప్రత్యక్షంగా భూమిపై పడతాయి. ఖాళీ ప్రజలు చనిపోవదురు. ప్రియులారా, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలు. దేవుడు తన దాసులకు, తన భక్తులకు తెలియజేసిన మాటలు. ఇప్పటి వరకు బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ మాట కూడా వృధా కాలేదు. ప్రతి మాట నెరవేరుతుంది పిల్లరా. ఇంకా చూసినట్లయితే మిడతలు, తేళ్లు, భూమిలో నుండి మిడతలు వస్తాయి, తేళ్లు వస్తాయి. 5 నెలల మనుషులను భయంకరంగా బాధిస్తాయి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో మనుషులకట భయంకరమైన చెడ్డపుండ్లు వస్తాయట. వీటి వలన కలుగు బాధ భయంకరమైనది. అలాగే వడగండ్లు 16వ అధ్యాయము 21వ వచనంలో గమనించినట్లయితే 5 మనుగుల బరువులు గల వడగండ్లు పడతాయి భూమి మీద. ఆ దెబ్బ మిక్కిలి పెద్దది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ భయంకరమైన మహాశ్రమల నుండి నువ్వు తప్పించబడాలంటే నీకు దేవుడి కృపాయుగంలో అవకాశం ఇస్తూ ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచి అంతము వరకు పరిశుద్ధంగా జీవించినట్లయితేనే నువ్వు మధ్యాకాశములోనికి ఎత్తబడతావు. లేకపోతే విడవబడి ఈ భయంకరమైన మహాశ్రమలకు గురి అవ్వాల్సి వస్తుంది. అప్పుడు మనుషులట మరణాన్ని వెతుక్కుంటూ ప్రయత్నం చేస్తారట, కానీ మరణము వారికి దూరంగా ఉంటుంది. ఆ 7 సంవత్సరాలు కూడా భయంకరమైన శ్రమలు వారు అనుభవించవలసిందే. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు సంఘము ఎత్తబడే ఆ గుంపులో నువ్వు ఉంటావా, లేదా విడువబడే గుంపులో ఉంటావా? నీవే నిర్ణయం చేసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ప్రియులారా, అది ప్రభువు రాకడ కొరకు సిద్ధపడవలసిన జీవితం. ఈరోజు నీవు, నేను, మనందరము కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి. అయితే ఎవరు విడువబడతారో మనము చూస్తాము. కొద్ది క్షణాలు ఎవరు మధ్యాకాశములకు ఎత్తబడతారు, ఎవరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, ఎవరు యుగ యుగములు తరతరములు ప్రభువుతో ఉంటారు, ఎవరు యేసుక్రీస్తు చేసే ఆ 1000 ఏండ్ల పరిపాలనలోను, ఆ నీతి పరిపాలనలోను పాల్పొంపులు పొందుతారు, ఎవరు యేసుక్రీస్తుతో సదాకాలము పరలోకములో నిత్య సుఖాన్ని, నిత్య జీవనం అనుభవిస్తారో మరికొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు సంఘములో, నీవు ప్రభువు రాకడలో నువ్వు ఎత్తబడాలి అని అంటే, పరలోక రాజ్యానికి నీ వారసుడిగా ఉండాలంటే కొన్ని విషయాలు మనం గమనిద్దాం. 1, యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిస్మము పొందాలి. అది మొదటి స్టెప్.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులారా, ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే తన ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రభువు ఈ లోకానికి పంపించాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, పాప క్షమాపణ పొందుతారో, నమ్మి బాప్తిసం పొందుతారో వారికి మాత్రమే పరలోక రాజ్యమునకు వెళ్ళే అవకాశం ఉంది. అందుకే ప్రభు వారు చెప్పారు, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. నీవు ప్రభునందు విశ్వాసం ఉంచావా? మారు మనసు పాప క్షమాపణ బాప్తిసం పొందావా? ఒకరి ఇంట్లో ఎవరైనా మారు మనసు రక్షణ బాప్తిసం పొందకపోతే వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. ప్రభు ఇదిగో త్వరలో రాబోతూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఆయన ఒక దొంగ వలె వస్తాడు. ఈ కాలము సమయం ఆయన స్వాధీనంలో ఉంది. అయితే ఆయన రావడానికి ముందే నీవు ప్రభువుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోవాలి. యేసునందే నిత్య జీవము, నమ్మని వానికి నరక శిక్ష విధించబడుతుంది. అంచేత ప్రభునందు విశ్వాసం ఉంచు. బాప్తిసం పొందడానికి వాయిదా వేయవద్దు. ఆ నపుంసకుడు అతడు ప్రయాణం చేస్తూ ఉండగా ఫిలిప్ అనే దైవజనుడు సువార్త ప్రకటించిన వెంటనే అతడు బాప్తిసం పొందాడు. కొర్నేలి ఇంటి వారికి పేతురు అనే దైవజనుడు సువార్త ప్రకటించిన వెంటనే బాప్తిసం పొందాడు తాను, తన ఇంటి వారు. అలాగే చెరసాల అధికారికి పౌలు సువార్త ప్రకటించిన వెంటనే ఆ అధికారి అంతా వారందరూ కూడా రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. ప్రియ సహోదరి సహోదరుడు, బాప్తిసానికి వాయిదా వేస్తున్నావా? ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. లేదా నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. అంటే రక్షణ పొందకపోతే నీకు పరలోక రాజ్యంలోనికి నీకు ప్రవేశం లేదు, మధ్యాకాశం వెత్తబడలేదు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మరొక మాట చూస్తున్నా, మెలకువగా ఉండుడి. 44వ వచనములో మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు. రెండు మాటలు చూస్తున్నా. ఒకటి, మీరు మెలకువగా ఉండండి. తర్వాత 25వ అధ్యాయంలో చూస్తే అక్కడ 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు అక్కడ ఉన్నారు. బుద్ధిగల కన్యకలు తమ నూనెతో తమ సిద్ధపరుచుకొని వారు ఉన్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు నూనె లేని వారుగా, వారు సిద్ధపడని వారుగా వారు ఉన్నారు. అయితే పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. బుద్ధిగల కన్యకలు వారు యేసుక్రీస్తు లేదా పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు వారు సిద్ధంగా ఉన్నారు కనుక ప్రభువుతో వారు విందులో వారు పాలుపంపులు పొందారు. మరి బుద్ధి లేని కన్యకలు వారి దగ్గర నూనె లేదు కనుక ఆ యొక్క పెండ్లి విందులో పాలుపంపులు పొందలేకపోయారు. ఆ బుద్ధి లేని కన్యకలు వచ్చేలోపే తలుపు వేయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నావా? నోవహు కాలంలో జలప్రలయం వస్తుందని ప్రకటించబడినప్పుడు వారెవ్వరూ కూడా వినకుండా వారు జలప్రలయానికి గురి అయిపోయి వారు నశించిపోయారు. నోవహు తన కుటుంబం రక్షించబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మహోగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి రప్పించబడాలంటే బుద్ధిగల కన్యకల వలె నూనెతో అనగా దేవుని యొక్క వాక్యముతో పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. నువ్వు సిద్ధపడి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఇదిగో నిబ్బరమైన బుద్ధి గల వారై మీరు మెలకువగా ఉండండి. మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 అంటాడు, ఇదిగో సాతాను హవ్వను మోసగించినట్లు మీలో ఎవరు కూడా మోసగించబడవద్దు అని పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మెలకువగా ఉన్నావా? మందులముగా మనం ఉండకూడదు. ప్రభువు రాకడ కొరకు ఆశతో అపేక్షతో మనం కనిపెట్టి మెలకువగా ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఇదిగో మీ హృదయములను మీరు స్థిరపరచుకోండి. నీవు ప్రభువు రాకడలో ఎత్తబడాలి అనంటే నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. నీ హృదయము చంచలమైపోకూడదు. స్థిరమైన హృదయాన్ని కలిగి ఉండాలి. నీ హృదయము దేవుని యందు స్థిరపడాలి. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా లోకము వైపు చూడవద్దు. 2 తలంపుల మధ్య తడబడవద్దు. దేవుడు కావాలి, లోకము కావాలి అన్నట్టుగా ఉండొద్దు.
దైవ సంబంధిగా, లోక సంబంధిగా ఉండవద్దు. ఆత్మ సంబంధిగా, శరీర సంబంధిగా ఉండవద్దు. ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకునవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. అమ్మ చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. మీ హృదయములను స్థిరపరచుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరాల తరబడి నీవు గుడికి వస్తున్నా, సంవత్సరాల తరబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నా, నీ హృదయం స్థిరముగా ఉందా? ఇంకా లోకము వైపుకు పరిగెడుతూ ఉందా? ఇంకా లోకాశల వైపుకు పరిగెడుతూ ఉందా? ఇంకా భూ సంబంధమైన విషయాల వైపే నీ హృదయము పరిగెడుతుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుకుందాం. అయితే వారిలో అనగా ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు, కానీ అరణ్యముల మధ్యలోనే అనేక మంది సంహరించబడ్డారట. ఎందుకు అనంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎవరు మధ్యాకాశానికి ఎత్తబడతారు? ఎవరు పరలోక రాజ్యమునకు వారసులుగా ఉంటారు అంటే ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నావా? నీ మాటలు దేవునికి ఇష్టమైనగా ఉన్నాయా? నీ ప్రవర్తన ఇష్టమైనదిగా ఉందా? కొన్నిసార్లు మనుషులకు ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేసి దేవుణ్ణి దుఃఖపరిచి ఉండొచ్చు. నీ మనుషుల ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. కొన్నిసార్లు అన్యజనుల ఇష్టం నెరవేరుస్తూ దేవుని ఇష్టాన్ని మనం పక్కన పెడతాం. బైబిల్ చెప్తుంది, అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇక మీదటైనా ప్రియులారా, ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది. మీ ఇష్టమును నెరవేర్చుకొనక ప్రభు ఇష్టం నెరవేరుస్తూ ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము అలాగే 14వ వచనం కూడా చదువుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. దేవుని రాకడ దినము కొరకు కనిపెట్టాలి. ఎప్పుడో వస్తాదిలే, అంతవరకు నేను ఇష్టానుసారంగా జీవిస్తాననే కాదు, నీవు కనిపెట్టాలి, అపేక్షించాలి. చదవండి. ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. 14వ వచనము. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగా నిందారహితులుగా కనబడునట్లు జాగ్రత్త పడుడి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా ఉండాలని దేవునికి వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన రాకడ దినము కొరకు ఆసక్తి అపేక్షిస్తూ కనిపెట్టాలి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, అలాగే భక్తిని కలిగి ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడునో దేవుణ్ణి చూడలేడు. మరి యేసు ప్రభువుని నీవు చూడాలి అనంటే, దేవునితో నీవు సహవాసం చేయాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మరి పరిశుద్ధంగా జీవిస్తున్నావా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడునో దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత కలిగి మనం జీవించాలి ప్రియులారా. నిందారహితులుగా, నిష్కల్మషులుగా మనం ఉండాలి. అందుకే ఎఫెసీయుల పత్రిక 5వ వచనంలో ఇదిగో సంఘం గురించి మాట్లాడతాడు. ప్రభువు రాకడను ఎదుర్కొనే సంఘం ఎలాగ ఉండాలంటే కలంకము కానీ ముడత కానీ అట్టిది మరి ఏది కూడా ఉండకూడదు. అంచేత అలాగ పవిత్రపరచబడాలంటే వాక్యము అనే ఉదక స్నానం చేయాలి సంఘం. అందుకే దైవజనులు ఎందుకు వాక్యం చెప్తున్నారంటే సంఘమును శుద్ధి చేయుట కొరకే. మనలో మచ్చ, డాగు, కలంకం ఏమి ఉండకూడదు. పరిశుద్ధముగా మనం జీవించాలి. వారికే పరలోక రాజ్యము ప్రియులారా. అలాగే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు
మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఇక్కడ చదువుబడిన లేఖనాలు చూస్తే రెండు మాటలు కనబడుతుంది. ఒకటి పరిశుద్ధత, రెండు ప్రేమ. నీ మధ్యాకాశానికి ఎత్తబడాలంటే పరిశుద్ధునిగా నీవు జీవించాలి. యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అనే మాట 15వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన గుడారంలో పరలోక రాజ్యంలో నీ ఉండాలి అంటే పరిశుద్ధముగా జీవించాలి. అలాగంటాడు ప్రేమలో నీ వృద్ధి చెందాలి. ఇదిగో ప్రభు వచ్చే సమయానికి ప్రేమ చల్లారిపోతుందని చెప్పబడింది. అయితే క్రైస్తవులైన వారిలో ప్రేమ చల్లారిపోకూడదు. నీ భార్య మీద ప్రేమ చల్లారిపోకూడదు. నీ భర్త మీద ప్రేమ చల్లారిపోకూడదు. నీ పిల్లలు, నీ తల్లిదండ్రుల మీద ప్రేమ చల్లారిపోకూడదు. వారితో ప్రేమగా నువ్వు నడుచుకోవాలి. అలాగే ప్రేమ, కనికరము, సమాధానము కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. చూడండి పిల్లలు, అందరితో సమాధానం కలిగి ఉన్న ప్రయత్నం చేయండి. నీవు ఎవరితో సమాధానం లేకపోతే సమాధానం కలిగి ఉండాలి. కక్షకు, పగకు ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకూడదు. మరి సమాధానం కలిగి ఉన్నావా? లేకపోతే ఇప్పుడే వారితో సమాధాన పడు. పరిశుద్ధంగా జీవించు. ప్రేమను కలిగి ఉండు, కనికరాన్ని కలిగి ఉండు. లేకపోతే మధ్యాకాశమునకు నువ్వెత్తబడవు సుమా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-13 మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. నువ్వు ప్రభు రాకులు ఎత్తబడాలంటే రెండింటిని విసర్జించాలి. ఒకటి భక్తిహీనత విడిచిపెట్టాలి. నీ భక్తిగా జీవిస్తున్నావా? ప్రార్థనలో, వాక్య ధ్యానములో, పరిశుద్ధతలో, విశ్వాసంలో ఎదుగుతున్నావా? నీవు భక్తిపరుడవని దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? నీవు భక్తిపరుడవని నీ సంఘ కాపరి సాక్ష్యం ఇవ్వగలడా? భక్తిహీనతలో ఎవరైతే ఉంటారో వారు మధ్యాకాశానికి ఎత్తబడరు. వారు విడువబడతారు. నిత్యముండి అగ్నిగుండానికి వారు వెళ్తారు. అంచేత భక్తిహీనతను విసర్జించాలి. ఇహలోక సంబంధమైన దురాశలు. ఈ భూమి మీద బ్రతకడానికి మనకి కొన్ని అవసరం, కానీ దురాశ పడకూడదు. మనకు అవసరమైనవన్నీ దేవుడిస్తాడు. అంతే దురాశకు పోయి ఇహలోక సంబంధమైన వాటి మీదే నీవు మనసు పెట్టుకోకూడదు. అటువంటి వాటిని విసర్జించాలి. విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను. చూడండి, స్వస్థ బుద్ధిని బుద్ధి మారాలి. కొంతమంది బుద్ధి బాగోదు, చెడు బుద్ధి, అసూయతో కూడిన బుద్ధి, గర్వంతో కూడిన బుద్ధి, కక్ష పగతో కూడిన బుద్ధి మంచి బుద్ధి కాదు. నీ బుద్ధి మార్చుకోవాలి. అంచేత నువ్వు స్వస్థ బుద్ధి కలిగి నీతిగా జీవించాలి, యథార్థముగా జీవించాలి, భక్తి కలిగి ఉండాలి. బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. పిల్లరా, ఈ లక్షణాలు ఎవరిలైతే ఉంటాయో, అనగా స్వస్థ బుద్ధి, నీతి, భక్తి ఉంటుందో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు, మధ్యాకాశానికి ఎత్తబడతారు. మత్తయి 24వ అధ్యాయము 44-46 వచనాలు చూస్తే అక్కడ నమ్మకమైన దాసుల గురించి వ్రాయబడింది. ఎవరైతే నమ్మకమైన దాసులుగా ఉంటారో, నమ్మకమైన పనివారుగా ఉంటారో, నమ్మకంగా నీ బాధ్యతను నేను నిర్వహిస్తావో. ప్రియులారా, ఈ భూమి మీద నీకు కొన్ని బాధ్యత నిర్వహించాడు. భర్తగా నీకు ఈ భూమి మీద బాధ్యత ఉంది. కుటుంబంలో నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. భర్తగా నీ యొక్క కుటుంబాన్ని సంరక్షించి, పోషించి, వారి ఆలనా పాలన చూసి, వారి యొక్క బాగోగులు చూడవలసిన బాధ్యత, కుటుంబాన్ని నడిపించవలసిన బాధ్యత, కుటుంబానికి నాయకునిగా, యజమానిగా ఉండి నడిపించవలసిన బాధ్యత భర్తకు ఉంది. అది దేవుడు నీకు అప్పగించిన బాధ్యత. ఆ బాధ్యతలో నమ్మకంగా ఉండాలి. లేకపోతే మన మధ్యాకాశంలో ఎత్తబడము. పిల్లారా, భార్యగా భర్తను, బిడ్డలను ప్రేమిస్తూ మంచి జ్ఞానవంతురాలుగా ఉండి, గుణవతిగా ఉండి కుటుంబాన్ని కట్టుకోవాలి. అది నీ బాధ్యత.
తల్లిదండ్రులుగా పిల్లలను సంరక్షించాలి, వారిని పోషించాలి, ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచాలి. అది నీ బాధ్యతలో నమ్మకంగా ఉండాలి. పిల్లలుగా మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. అది మీకు దేవుడు అప్పగించిన బాధ్యత. అలాగే సేవకునిగా నమ్మకంగా సేవ చేయాలి. ఆత్మల సంపాదన మీద మనసు పెట్టాలి. ప్రభువు రాకడ కొరకు సంఘమును సిద్ధపరచడం మీద మనసు పెట్టాలి. సేవకునిగా, సంఘ కాపరిగా నమ్మకంగా ఉండాలి. ప్రియులారా, నమ్మకమైన వారికే ఆ మధ్యాకాశంలో ఉండే భాగ్యం, లేదా మధ్యాకాశంకి ఎత్తబడే ఆ గుంపులో వారు మాత్రం ఉంటారు, కానీ అపనమ్మకస్తులకు అక్కడ స్థానం ఉండదు. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఎవరు ఎత్తబడతారు మధ్యాకాశమునకు, ఎవరు పరలోక రాజ్యంలో యుగములు జీవిస్తారంటే తండ్రి చిత్తము చేయవారే. అక్కడ నాకు రాయబడింది. కొంతమంది వచ్చి అంటారట, ప్రభా నీ నామాన్ని దయ్యాలు వెలగొట్టాం, నీ నామాన్ని ప్రవచనాలు చెప్పాం, నీ నామాన్ని స్వస్థతలు చేశామంటే ప్రభు అంటాడు, అక్రమం చేయవారులారా నా ఎద్దు నుండి మీరు తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు. నీవు అక్రమముగా జీవిస్తే, నీ కుటుంబంలో అక్రమం ఉంటే, పిల్లలు కొంతమంది అక్రమముగా నడుచుకుంటూ ఉంటారు, క్రమశిక్షణ ఉండదు. కుటుంబంలో కూడా క్రమశిక్షణ ఉండదు, అక్రమమే చోటు చేసుకుంటుంది. ప్రభు అంటాడు, తండ్రి చిత్తము నెరవేర్చే వారికి పరలోక రాజ్యము. పిల్లరా, అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 ఇదిగో శోధనల చేత మీరు పరీక్షకు నిలిచిన వారుగా ఉండాలి. మీ అమూల్యమైన విశ్వాసానికి పరీక్షలు కలుగుతున్నాయి. ఆ పరీక్షలో మీరు నిలిస్తే ఇదిగో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. ప్రస్తుతం మన కొంచెం కాలం మీకు దుఃఖము, మీకు శోధనలు కలుగుతూ ఉండొచ్చు. ప్రభు నిమిత్తము, నీతి నిమిత్తము, వాక్యం నిమిత్తం శోధనలు కలగచ్చు. అయితే శోధనలో నువ్వు నిలుచున్నప్పుడే ఆయన వచ్చినప్పుడు నీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. శోధనలు వచ్చినప్పుడు నువ్వు శోధనలు వచ్చాయని ప్రభుని విడిచిపెట్టవద్దు. శోధనలు వచ్చాయని దేవునికి దూరం అయిపోద్దు. శోధనలు వచ్చాయని ప్రార్థన చేయడం మానేయొద్దు. శోధనలు వచ్చాయని వాక్య ధ్యానం మానేయొద్దు. శోధనలు వచ్చాయని గుడికి వెళ్ళడం మానేయవద్దు. ఆ శోధనలో నువ్వు నిలుచున్నప్పుడు నీ కొరకు ప్రభువు మెప్పు, మహిమ, ఘనత ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2:27 చూసినట్లయితే, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనము. ఇప్పుడు ఏదో రక్షణ పొందేస్తామని కాదు, ఆయన వచ్చినంత వరకు కూడా మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఆ రక్షణను గట్టిగా పట్టుకోవాలి. రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. అంతము వరకు రక్షణలో స్థిరముగా ఉండాలి. ఆయన అంతవరకు ఎవరైతే వెంబడిస్తారో వారికి నిత్య జీవాన్ని ఆయన వాగ్దానం చేస్తాడు. దేవుని విడిచి నీవు ఒకవేళ ఇతరమైన వారిని నీవు ఆశ్రయించినట్లయితే నీకు శ్రమలు విస్తరిస్తాయనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కొందరు విశ్వాసంలో తొలగిపోతున్నారు, కొంతమంది భ్రష్టులైపోతున్నారని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఆ భ్రష్టులలో నీవు ఉండక అంతము వరకు నీ విశ్వాసాన్ని, రక్షణను నీవు గట్టిగా పట్టుకొని కాపాడుకోవాలి. అప్పుడే ప్రభువు రాకడలో నువ్వు ఎత్తబడతావు. వీళ్ళారా, మనం రాకడ కొరకు సిద్ధపడాలి. అంత్య దినముల్లో మనం ఉన్నాం, అపాయకరమ దినముల్లో ఉన్నాం. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. మరి నీవు ఒకవేళ ఈ రోజే ఆయన వస్తే నీవు ఆయన రాకడలో ఎత్తబడగలవా? ఆ పరలోక రాజ్యములో నీవు చేరగలవా? ఆ నీతి పరిపాలనలో యేసు ప్రభువుతో పాటు నువ్వు ఉండగలవా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథము ఏ మాటతో ముగించబడుతుందో ఒకసారి మనం ఆలోచన చేయండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం అనగా 22వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం మనం చూస్తే, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథము చివరలో రాయబడిన మాట, అవును త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన సిద్ధపరిచిన జీతమును పట్టుకుని మన కొరకు ఆయన వస్తున్నాడు. తన ప్రజలను రక్షించు నిమిత్తం ఆయన వస్తూ ఉన్నాడు. మహాశ్రమల పాలు కాకుండా సంఘమును సంరక్షించుట కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తాడన్న మాట సత్యం. అయితే ప్రభుతో చెప్పగలవా, ప్రభు అయిన యేసు రమ్ము, నేను సిద్ధముగా ఉన్నానని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన ఈ రోజు వస్తే ఆయన రాకడలో ఎత్తబడగలవా? నిజమైన క్రైస్తవుడు, నిజమైన భక్తుడు ఆయన ఎప్పుడు వచ్చినా సిద్ధముగా ఉంటాడు. బుద్ధిగల కన్యకల వలె
ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? లేదా ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని దేవునికి ఇష్టలుగా జీవించకుండా లోకానికి ఇష్టలుగా జీవిస్తున్నావా? నీవు విడువబడే గుంపులో ఉన్నావా, ఎత్తబడే గుంపులో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు చెప్పగలగాలి, ప్రభువైన యేసు రమ్ము, నేను సిద్ధముగా ఉన్నాను. 21వ వచనం అంటాడు, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండునుగాక. ఆయన రాకుళ్ళు ఎత్తబడాలంటే ఆయన కృప మీద మనం ఆధారపడాలి. ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ప్రభువా, నీ కొరకు నేను కనిపెడుతున్నాను తండ్రి, నీవెప్పుడు వచ్చినా నేను సిద్ధము అని చెప్పగలిగితే నిన్ను బట్టి ప్రభువుకి సంతోషం. దేవుని ఉగ్రతలో నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, కానీ నిన్ను రక్షించాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను రక్షించడం కొరకు ఆయన వస్తున్నాడు. అయితే మధ్యాకాశమునకు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడు. పరిశుద్ధముగా జీవించు, భక్తి కలిగి జీవించు. నీకు కలిగిన ఆ విశ్వాసం, ఆ రక్షణ అంతం వరకు గట్టిగా పట్టుకో. అంతము వరకు ప్రభువును వెంపడించి ఎన్ని శోధన శ్రమలు వచ్చినా ప్రభువును విడిచిపెట్టుకుని అంతవరకు నమ్మకంగా ఉన్న వారికి పరలోక రాజ్యము వాగ్దానం చేయబడింది. అటువంటి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచని పిల్లారా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువు నీతో మాట్లాడి ఉన్నాడు. తన స్వరక్తమిచ్చి నీ పాపములన్నీ ఆయన తొలగించి నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. రక్షణ పొందిన నీవు ఆయన రాకడ కొరకు కనిపెట్టవలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే రాకడ సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఈ భూమి మనకు శాశ్వతము కాదు. అయితే రాకడలో ఎత్తబడాలి అంటే నీవు సిద్ధపడాలి. పరిశుద్ధముగా జీవిస్తూ, భక్తిగా జీవిస్తూ, అందరితో సమాధానము కలిగి జీవిస్తూ, దురాశలను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, భక్తిహీనతను విసర్జించి నువ్వైనా రాకడ కొరకు కనిపెట్టాలి. శోధనలో నిల్చోవాలి గట్టిగా. నీ రక్షణ నువ్వు కాపాడుకుంటూ అంతము వరకు నమ్మకంగా ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకు సుమా. ఒకవేళ ఆయనను విడిచిపెడితే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు విడవబడతావో, నీవు మహాశ్రమలు పాలవ్వాలి. తరువాత నిత్యము మండే అగ్నిగుండానికి నీవు వెళ్ళిపోవలసి వస్తుంది. రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సార్వత్రిక సంఘమునకు అవసరమైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ మాటకు మేము లోబడుటకు మేము ఇష్టపడుతున్నాం తండ్రి. నీ ఉగ్రతకు మేము పాలవ్వకుండా మేము రక్షించబడాలని మీరు కోరుకుంటున్నారు. ఆ మహాశ్రమల నుండి, నిత్యము నుండి, అగ్నిగుండము నుండి, నరకము నుండి విడిపించు నిమిత్తమే నీ సంఘము కొరకు, నీ వధువు సంఘము కొరకు పెండ్లి కుమారునిగా నీ మధ్యాకాశానికి రాబోతున్నావు. ఆ రాకడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చేయండి. మేము, మా కుటుంబము, మరి ఏ సంఘము విడువబడకూడదు ప్రభువా. మేమందరం ఎత్తబడే గుంపులో ఉండాలి. అటువంటి కృప మాకు ఇవ్వండి. ఎప్పటికప్పుడు మా జీవితాలు పరిశీలన చేసుకుంటూ మేము విడిచిపెట్టబడతామేమో అని జాగ్రత్త కలిగి మేము ఎత్తబడినట్లు మా భక్తిని, మా పరిశుద్ధతను, మా విశ్వాసాన్ని, మా ప్రేమను మేము కొనసాగిస్తూ వాటిలో వర్తిల్లుటకు కృప చూపండి. ఈ వాక్య సందేశం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనందరికీ, సకల పరిశుద్ధులకును, ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఉన్న ప్రతి విశ్వాసికిని, ప్రతి సంఘమునకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక.
ఈ వాక్య సందేశములు మరి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను తలుస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ వాక్య సందేశం ద్వారా మీరు ప్రోత్సహించబడితే, లేదా హెచ్చరించబడితే, లేదా ఆశీర్వదించబడితే మీ యొక్క సాక్ష్యములు మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా ఈ సందేశాలు మీరు పొందుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వాక్య సందేశాలు మీకు వినుటకు అవకాశం దొరుకుతుంది. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.